కన్యారాశి. లక్ష్మీ ఆధ్యాత్మిక ప్రేక్షకులు కన్యారాశి వాళ్ళు అంటే చూస్తున్న వాళ్ళందరూ ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉంటారో ఎక్కడెక్కడ చూస్తున్నారో అందరూ కన్యారాశి రీత్యా జాబ్ ప్లానెట్ ఎవరు. ఈ వారం మనం అంతా కూడా జాబ్ గురించి చెప్పడం జరుగుతుంది. జాబ్ రీత్యా కన్యారాశి వాళ్ళకి ఎవరు ఉద్యోగాన్ని ఇస్తారు, అలాగే జాబ్ రీత్యాని కాకుండా మళ్ళీ మీకు జాబ్ ప్లానెట్ ఎవరంటే కుజుడే కారణం, బుధుడు కారణం. బుధుడు ఎందుకంటే కుజుడు కారణం అయితే ఏంటంటే బంధుత్వ కారకుడు. బుధుడు జాబ్ ఇచ్చేవాడు అయ్యాడు కన్యారాశి వాళ్ళకి. అలాగే జాబ్ ప్లానెట్ అయ్యి ఉండి ఆ బుధుడు కనుక బాగుంటే జాతకంలో టెక్నికల్గా, మెకానికల్గా, మ్యాథ్స్, సైన్స్ ఇలా అన్ని రకాలుగాను కూడా వాళ్ళు మహా తెలివితేటలతో ఉండి చదువుకున్నా సరే జాబ్ చేయకుండా వృత్తులు వ్యాపారాలు చేస్తూ ధనం సంపాదించారు. లేకపోతే బుధుడు కనుక ఈ కన్యారాశి వాళ్ళకి జాతకంలో బాగుంటే అంటే 2వ స్థానంలో ఉంటే ధనం సంపాదిస్తారు. 10వ స్థానంలో బుధుడు ఉంటే టెక్నికల్గా, మెకానికల్గా, మంచి ఇమాజినేబుల్గా వాళ్ళు క్రియేటివిటీతో డబ్బులు సంపాదిస్తారు. వాక్చాతుర్యము, అలాగే జ్యోతిష్యము, ఆ తర్వాత లెక్కలు, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డు, తర్వాత బోటిక్స్, అలంకారాలు, టైలర్స్, ఇవన్నీ డ్రెస్ సెన్స్, ఇవన్నీ ఇచ్చే వాళ్ళందరూ మంచి ఫ్యాషనబుల్గా ఉండే వాళ్ళందరూ ఈ బుధుల్లోనే ఉంటారన్నమాట కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళకి బుధుడు కనుక జాతకంలో బాగోకుండా ఉంటే వాళ్ళు వృత్తిలో సాటిస్ఫాక్షన్ పొందలేరు. మరి వీళ్ళు అనేక రకాల వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ వృత్తిలో ఎందుకు సాటిస్ఫాక్షన్ పొందట్లేదు అంటే బుధుడి వల్ల మాత్రమే, ఇంకేమీ లేదు. అంటే బుధుడు మనకి ఏమైనా కనిపిస్తున్నాడా కాదు అక్కడ, కానీ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడికి ఏం చేయాలి అంటే బుధగ్రహానికి ఏం చేస్తే మనం ఈ యొక్క రెమెడీ చేయగలుగుతాం అంటే బుధగ్రహం యొక్క రెమెడీ ఏం చేయాలి. బుధుడు అంటేనే అలంకార ప్రియుడు కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు బుధుడికి మాత్రమే బుధవారాలు పూజ చేయాలి. రాశికి అధిపతి బుధుడే, ఉద్యోగ కారకుడు కూడా బుధుడే అయ్యాడు, ఇంకెవరికి అలా రాడు తొందరగా. కాబట్టి రాశికి అధిపతి బుధగ్రహానికి అధిపతి అనేటువంటి గ్రహమే ఈ బుధుడే. కాబట్టి జాబ్ రీచ్ చాలా బాగుంటుంది. టెక్నికల్గా, మెకానికల్గా చాలా యోగాలు ఉంటాయి వీళ్ళకి. ఏదైనా చేయగలుగుతారు. సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు, ఆ తర్వాత రచన చేసేవాళ్ళు, ఆ తర్వాత టెక్నికల్గా ఫోటోగ్రఫీ కానీ, లేకపోతే పత్రికలు, ఎడిటర్లు, వీళ్ళందరూ కూడా ఒక క్రియేటివిటీ మీద అంటే చదువుతో కాకుండా క్రియేటివిటీ బతికేస్తుంటారు, వ్యాపారాలు కూడా చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధుడికి పూజ చేయాలి. బుధుడికి పూజ చేయాలంటే ఏం చేయాలి? ప్రతి బుధవారం కూడా నవగ్రహాల్లో 17 సార్లు ప్రదక్షిణం చేసి బుధుడి దగ్గర పెసలు, గ్రీన్ కలరు వస్త్రము, తర్వాత గ్రీన్ యాపిల్స్ అక్కడ పెట్టడం కానీ, పెసలతోటి స్వామివారికి ఇక్కడ నైవేద్యం పెట్టడం కానీ, పెసలు ఉడకబెట్టి ఊపేయకుండా ఉత్తి పెసలు నైవేద్యం పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటే పూలు, పళ్ళు, కొబ్బరికాయ పూజ, స్తోత్రము చేసిన తర్వాత వినాయకుడికి, విష్ణుమూర్తికి పూజ చేయాలి. అప్పుడు మీకు ఈ బుధుడు పనిచేయడం మొదలెడతాడు. ఇలా ఒక 9, 8 తర్వాత 11, 16, 17 ఇలా మీ ఇష్టం, ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు. జాబులు అభివృద్ధి కావాలి, మనకి వ్యాపారం డెవలప్మెంట్ అవ్వాలి అంటే కారణం ఈ బుధుడే కారణం. మరి బుధుడికి చేయడం ద్వారా మనకి ఖచ్చితంగా మన ఆలోచన మారుతుంది, బద్ధకం పోతుంది, చాలా హుషారుగా ఉండడం మొదలెడతాం. హుషారుగా ఉండడం మొదలెడితేనే మనం ఏ జాబ్ చేసినా సరే అందులో అభివృద్ధి చెందుతూ ఉంటాం, దాంట్లో డౌటే లేదు. ఎప్పుడైతే బద్ధకం వచ్చిందో చూద్దాంలే చేద్దాంలే అని అనుకుంటామో ఇంకా మనకి అన్నీ మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఈ బుధుడి వల్ల ఒక ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే మనిషి కొంచెం పట్టించుకుంటాము, బద్ధకము, ఇవన్నీ వచ్చేస్తుంటాయి. మరి బద్ధకం వస్తే ఎలా కుదురుతుంది చెప్పండి? బోల్డ్ పెట్టుబడి బోల్డ్ చదువుకున్నాం కదా, మరి ఆ చదువుకున్నప్పుడు జాబ్ చేయాలి కదా. ఆ జాబ్ చేయాలంటే బద్ధకం కొంతమందికి. అందుగురించి ప్రయత్నం చేయకుండా ఏ పని కాదు. ఖచ్చితంగా మనం ఈ బుధగ్రహానికి, విష్ణుమూర్తికి, వినాయకుడికి పూజ చేయడం ద్వారా జాబులో మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, వ్యాపారాల్లో ఏం ప్రయత్నాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా నెరవేరడానికి కారణం ఈ బుధగ్రహమే కారణం. కాబట్టి మరి బుధుడికి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువగా ఏం చేయాలి? నారాయణ హోమం అంటే ఏమిటి? సుదర్శన హోమం అంటే పెద్ద పెద్ద పూజలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మామూలు పూజలు మీకు చెప్పడం జరిగింది.
ఈ బుధగ్రహానికి చేసుకుంటూ ఉండండి. ప్రతి బుధవారం కూడా చక్కని మనసుతో ఉండండి. అందరితోటి నవ్వుతూ మాట్లాడండి. జాబ్ ప్రయత్నాలు చేయండి, అభివృద్ధి అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మీ పూజా కార్యక్రమాలు కూడా మీ ముహూర్తాల కోసం కానీ, జాతకాల కోసం కానీ, అతను మీ ఇళ్లలో పూజా కార్యక్రమం కానీ, ఏదైనా వ్రతాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు ఏదైనా సరే మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు అవసరమైతే మాకు కాల్ చేసి అడగచ్చు. సో